హాయ్. హలో. నమస్తే. మనం ఈ రోజున చూస్తున్నాం వీఆర్‌కే ఇన్ఫర్మేషన్ బులెట్. అండ్ ఈ రోజున మనం చూస్తుంటే ఇక్కడ మనకి ఆల్రెడీ టీడీపీ అనేది 132 సీట్స్ అయితే లీడింగ్‌లో ఉంది. ఇక్కడ మనకు మొత్తం టోటల్ 132లో 2 అయితే ఆల్రెడీ విన్నింగ్ అయ్యి చూపిస్తున్నాయి. అండ్ ఇది మేము చెప్తుంది ఇటువంటి న్యూస్ ఛానల్ బేస్ అయితే కాదు. ఇది ఎలక్షన్ కమిషన్ ద్వారా వచ్చింది. results.eca.government.in మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో మేము ఏ పార్టీకి మద్దతు కాదు. అలాగే ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. మేము జస్ట్ ఏంటంటే ఒక రిజల్ట్స్‌ని చెప్పడం గురించి మాత్రమే. సో ఇంక లేట్ ఎందుకు. సో ప్రెజెంట్ అయితే మన టీడీపీ 132 సీట్స్ అయితే లీడింగ్‌లో ఉంది. జనసేన 20 చోట్ల అయితే లీడింగ్ అయితే కొనసాగుతూ ఉంది. వైఎస్ఆర్‌సీపీ 16%, బీజేపీ అయితే 7% అయితే ఉందండి. ఇక్కడ చూసుకోండి మనకి మొత్తం 175 స్థానాల్లో అయితే ప్రెజెంట్ 3% అయితే టోటల్ అదే ఈసీఐ ప్రకారంగా అయితే మనకు విన్నింగ్ అనేది చూపించింది. అలాగే మీరు చూడడంతో పాటు మీరున్న పక్కన వాళ్ళకి కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇప్పుడు మనకి చాలా మటుకి ఒక్కొక్క నియోజకవర్గంలో ఎలా ఉన్నాయని చూసుకుందాం. ఫస్ట్ ఆచంట నియోజకవర్గంలో పరిస్థితి అనేది ఎలా ఉందో తెలుసుకుందాం. ఆచంట నియోజకవర్గం ఓపెన్ చేయండి. ఆచంట నియోజకవర్గం ఓపెన్ అయ్యి చూడండి. ఇప్పటికి వీటిలో ఆచంటలో 14 రౌండ్స్ అనేది కంప్లీట్ అయింది. 14లో పితాని సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ అండి. ఈయన మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఈయన లీడింగ్‌లో విన్ అయిపోయారు. ఎందుకంటే 14 కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం ఈయనకి పోలైన ఓట్లు 84,429. ఈయనకి ఎంత మెజారిటీతో గెలిచారంటే 26,076 మెజారిటీతో గెలవడం జరిగింది. ఆచంటలో మనకి టీడీపీ సత్యనారాయణ పితాని గారు అయితే గెలవడం జరిగింది. సో ఇక్కడైతే మనం ఆల్రెడీ ఆచంట నియోజకవర్గం చూసాము. అలాగే తర్వాత ఆదానికి అంటే ఇంకొక నియోజకవర్గం చూద్దామండి. ఇక్కడ కూడా మనం గోకపట్ల రవికుమార్ తెలుగుదేశం పార్టీ నుంచి ఈయన లీడింగ్‌లో ఉన్నారు. మొత్తం ఈయన పోలైన ఓట్లు 79,326 అండి. ఈయన ప్రెజెంట్ 16,147 మెజారిటీ అయితే లీడింగ్‌లో ఉన్నారు. అండ్ ఇప్పటికి ఇంకా మొత్తం 22 రౌండ్లు అయితే ఇక్కడ ఈ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అదాని అండి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఇంకా 7 రౌండ్లు అయితే ఉన్నాయి. చూద్దాము. ఎక్కువ మెజారిటీ అయితే డిఫరెన్స్ ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్‌గా దీంట్లో చిన్న అనివిరెడ్డి పెళ్ళమని ఆయన ఉన్నారు వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి. మిగతా వాళ్ళందరూ ఇండిపెండెంట్ పార్టీలు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఈ రెండిట్లో మనం చూసుకుందాం. ఇదేమో తెలుగుదేశం పార్టీకి, ఇదేమో వైఎస్ఆర్‌సీపీ పార్టీకి. ఇక్కడైతే మనం అదానిని చూసుకుంటే కనుక టీడీపీ పార్టీ అనేది లీడింగ్‌లో ఉంది. సో ఇంకా మళ్ళీ లేట్ కాకుండా వేరే దానికి కూడా చూసేద్దాం. నెక్స్ట్ ఆదోని అంటారు కదండి. ఆదోనిలో ఎవరు ఎక్కువగా ఉన్నారు అంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి కాబట్టి జనసేన, బీజేపీ అలాగే టీడీపీ కలిసి పోటీ చేస్తుంది. మొత్తం మనకు తెలిసిందే. దీని కాన్స్టిట్యూషన్ నెంబర్ 146. దీంట్లో ప్రస్తుతానికి 19 గాను 7 రౌండ్లు అయితే లెక్కింపైంది. ఈ 7 రౌండ్లకి గాను బీజేపీ పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి డాక్టర్ పార్థసారథి అని ఆయన మనకి ఇక్కడ ఫోటో కూడా కనిపిస్తుందండి. ఆయన లీడింగ్‌లో ఉన్నారు. ఈయన ప్రెసిడెంట్ మార్జిన్ వచ్చి 8,410 లీడింగ్‌లో ఉన్నారు. మొత్తం ఈయనకి పోలైన ఓట్లు 37,653 ఓట్లు అయితే పోలైనాయండి. అండ్ నెక్స్ట్ వైఎస్ఆర్‌సీపీ సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏదో ఉన్నారు. ఇక్కడ ఈయనకి మొత్తం 29,243 ఓట్లు అయితే పోలైనాయి. 8,410 ఓట్ల డిఫరెన్స్‌లో ఉన్నారు. ఇంకా ఇది మనం చెప్పలేం. ఎందుకంటే సకానికి సగం ఇంకా అవ్వలేదు కాబట్టి ఇది ఇంకా టఫ్ ఫైట్ లాగే చూద్దాం. ప్రెజెంట్ అయితే ప్రెజెంట్ లీడింగ్‌లో ఉన్నదైతే బీజేపీ పార్టీ అండి. అండ్ ఉమ్మడి ఎన్డీఏ అయితే ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తున్నది. అండ్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు మనం 3 చూసామండి. మూడిట్లో కూడా మనకి ఎన్డీఏ అనేది ఆధిక్యంతో ఉన్నది. అలాగే ఇంకోటి నెక్స్ట్ అలాగే ఇంకొక కాన్స్టిట్యూషన్ కూడా చూద్దామండి. అది ఆలగడ్డ 134 అండి. ఇది కాన్స్టిట్యూషన్ నెంబరు ఆలగడ్డ. ప్రెజెంట్ ఇక్కడ మొత్తం 22 రౌండ్లు అయితే ఉన్నాయి. 22 రౌండ్లలో 7 రౌండ్లు కంప్లీట్ అయినాయి. 7 రౌండ్లు కంప్లీట్ అయినప్పటికీ మనకి అఖిల ప్రియ బోమా అనే ఆవిడ మన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు. ఆవిడ లీడింగ్‌లో ఉన్నారు. అండ్ తర్వాత సెకండ్ లీడింగ్‌లో వైఎస్ఆర్ పార్టీ నుంచి బింజందర్ రెడ్డి నాని అండి ఆయన పేరు నిక్నేము. సో ఆయన సెకండ్ లీడింగ్‌లో ఉన్నారు. ఈయనకి పోలైన ఓట్లు 28,603 అండి. 683. ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్యన
3581 డిఫరెన్స్ అయితే ఉంది. సో, ఇది పోటీగా కూడా ఉంది. ప్రెజెంట్ ఇంకా 7 రౌండ్‌లు కాబట్టి ఇంకొక దగ్గర దగ్గరగా ఒక 14 రౌండ్‌లయితే ఉన్నాయి. ఇది చాలా టైం పడతది. సో, ఇంకా నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాం. ప్రస్తుతం దీంట్లో అయితే టీడీపీ వాళ్ళు కూడా ఆధిక్యంలో ఉన్నారు చెప్పుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఊరికి మొత్తం 4 చూసామండి. 4 కూడా మనం అంటే ఇప్పుడు ఆచంట చూసాం, అదాని చూసాం, అదేంటి ఆదోని చూసాం, ఆలగడ్డ చూసాం. ఇప్పుడు మనం చూడబోయేది ఆలూరండి. ఆలూరు. దీంట్లో మనకి చూసుకుంటే కనుక 11 రౌండ్లు. వస్తుంది. ఒక నిమిషం ఆగండి. చిన్న మెల్లి బ్రేక్ తీసుకుంటున్నాం. 2 నిమిషాల్లో వచ్చేసి మీకు మిగతాదంతా కూడా చెప్పేస్తూ ఉంటామండి. ఇది ఈ విషయాన్ని అందరికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు వీఆర్కే ఇన్ఫర్మేషన్. ఇందాక మేము చెప్పినట్టుగా మేము ఏ పార్టీకి సపోర్ట్ కాదు, అలాగే ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఇది జస్ట్ మేము రిజల్ట్స్ మాత్రమే చెప్పే మన ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు. ఇది ఈసీఐ అండి, అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిజల్ట్స్ మేము చెప్పిన ఎటువంటి టీవీది కానీ మాకు ఎటువంటి దేంతో ఏ పార్టీతో సంబంధం లేదు. కేవలం ఏంటంటే ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనే దానికి మాత్రం మేము చెప్పడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం ఆలూరు అండి ఆంధ్రప్రదేశ్లో 147వ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అండి. ఇది దీంట్లో మొత్తం 21 కానీ 11 రౌండ్లు ఇప్పటికి కంప్లీట్ అయిన ఉన్నాయి. కంప్లీట్ అయితే మనకు ఇప్పుడు యువజన సంరక్షణ రైతు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు లీడింగ్లో ఉన్నారు ఇక్కడ. ఆయన పేరు విరూపాక్షి ఆయన లీడింగ్లో ఉన్నారు. ఈయనకి ప్రజెంట్ 3081 ఓట్లు మెజారిటీతో ఉన్నారు. నెక్స్ట్ ఇంకో సెకండ్ దీంట్లో చూసుకుంటే ఇక్కడ వీరభద్ర గౌడ్ అని ఆయన తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్నారండి. ఈయనకి 49,144 ఓట్లు అయితే వచ్చినాయి. సో ఆలూరులో ఇక్కడ మనకి వైఎస్ఆర్సీపీ అయితే ప్రజెంట్ అయితే రీడింగ్లో ఉంది. ఇంకొక 10 రౌండ్లు ఉన్నాయి కాబట్టి చూద్దాం దాని తర్వాత ఏమవుతుందో. నెక్స్ట్ మరి లేట్ అవ్వకుండా ఇంకొక కాన్స్టిట్యూషన్లో కూడా చూద్దామండి. ప్రజెంట్ ఆమదాల వలసలో చూద్దామండి. ప్రజెంట్ మొత్తం ఇక్కడ ఆమదాల వలసలో 19 రౌండ్లు ఉంటే దాంట్లో ఇప్పటికి 12 రౌండ్లు అయితే అయినాయి. ఈ 12 రౌండ్లు కానీ మొత్తం ఇప్పుడు ఫస్ట్ లీడింగ్లో ఉన్నది అయితే టీడీపీ అండి, తెలుగుదేశం పార్టీ. దీంట్లో కొన్నా రవికుమార్ గారు ఎమ్మెల్యే కింద లీడింగ్లో ఉన్నారు. మొత్తం ఈయనకి పోలైన ఓట్లు 58,685 ఓట్లు అండి. ఈయన ప్రస్తుతం 25,380 మెజారిటీతో ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఈయన సెకండ్ లీడింగ్లో ఉన్నారు తమ్మన సీతారాం గారు. ఈయన స్పీకర్ కింద కూడా చేశారు. ఈయనకి ప్రజెంట్ 33,335 ఓట్లు అయితే పడ్డాయండి. ఇప్పుడు డిఫరెన్స్ అంటే 12 రౌండ్లు అయిన తర్వాత వీరిద్దరికి మార్జిన్ డిఫరెన్స్ అనేది 25,358. సో ప్రస్తుతం అయితే లీడింగ్లో ఉన్నది తెలుగుదేశం పార్టీ ఆమదాల వలసలో కూడా. సో ఇంకా లేట్ అవ్వకుండా నెక్స్ట్ కాన్స్టిట్యూన్సీలో కూడా చూసేద్దామండి ఎవరు విన్ అవుతారు ఏంటనేది. ప్రజెంట్ ఇక్కడ ఏమైనా రేషియోస్ మారినాయి ఒకసారి ఇక్కడ బయట కూడా చూసేద్దాం. ప్రజెంట్ దీంట్లో చూపిస్తుంది ఏంటంటే ఇది ఈసీఐ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. మిగతా దాంట్లో టీడీపీకి ఆల్రెడీ 2 సీట్లు విన్ అయ్యాయి. లీడింగ్ 130 మొత్తం 132 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే జనసేన పార్టీ అనేది ప్రస్తుతం ఒక చోట్ల గెలిచింది, 19 చోట్ల లీడింగ్లో ఉంది అంటున్నారు. సో యువజన సంరక్షణ పార్టీ అనేది మొత్తం 16 స్థానాల్లో అయితే ఇప్పుడు లీడింగ్లో ఉంది. బీజేపీ 7 స్థానాలు అయితే లీడింగ్లో ఉందండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఆమదాల వలస అయిపోయిన తర్వాత అమలాపురం అండి. మన కోనసీమ అమలాపురంలో ప్రజెంట్ ఎలా ఉంది అనేది రాజకీయం చూద్దామండి. మొత్తం ఇక్కడ కోనసీమ అమలాపురంలో మన అమలాపురం మొత్తం 17 రౌండ్లకు కానీ 12 రౌండ్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఇది 4 రిజల్ట్ అనేది వచ్చేయచ్చు. ఇప్పటికి ప్రజెంట్ మనకి ఐతాపత్ల ఆనందరావు గారు, విశ్వరూప్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి, ఐతాపత్ల ఆనందరావు తెలుగుదేశం పార్టీ నుంచి నిలబడ్డారు. దీంట్లో ఇప్పుడు ఐతాపత్ల ఆనందరావు గారు లీడింగ్లో ఉన్నారు. ఈయన మొత్తం పోలైన ఓట్లు 5,405 ఓట్లండి. ఈయన 31,062 మెజారిటీ అయితే ప్రజెంట్ ఉన్నారు. అండ్ విశ్వరూప్ గారు 44,343 ఓట్లతో వెనకంజలో ఉన్నారు.
ఇప్పుడు ఇంకా 5 రౌండ్లు ఉన్నాయి. 5 రౌండ్లు అయిన తర్వాత ఎవరు గెలుస్తారు అనేది మనకు తెలిసిపోతుంది. సో, అమలాపురం 44 కాన్స్టిట్యున్సీ ఎలాగైతే ఉందండి. నెక్స్ట్ సినారియో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ ఇంకెన్ని కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి చూద్దాం. దాని తర్వాత అమలాపురం కూడా అయిపోయింది మనం చూసుకున్నాం. అనకాపల్లి 30 అండి. అనకాపల్లి. అనకాపల్లి 30 చూస్తామండి. ఇక్కడ మొత్తం 18 రౌండ్‌లకు గాని 8 రౌండ్‌లు మనకు కంప్లీట్ అయినాయి. ఈ 8 రౌండ్‌ల్లో నేను చూసుకున్నట్టే కనుక ఫస్ట్ లీడింగ్‌లో ఉన్నది జనసేన పార్టీ రామకృష్ణ గారు. ఈయనకి 46,000 మొత్తం ఓట్లు పడ్డాయి. 46,000 చిల్లరి. ఈయన 21,358 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. అండ్ వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి భరత్ కుమార్ ఆయన సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. ఈయనకి 24,685 ఓట్లయితే పడ్డాయి. మనకి ముందంజలో ఉన్నవారు అయితే రామకృష్ణ గారు, వెనకంజలో అయితే భరత్ కుమార్ ఆయన ఉన్నారు. ఇంకా 10 రౌండ్లు ఉన్నాయి. ఇది కొంచెం మనం 6 ఆ టైంకి అయితే రిజల్ట్ అనేది మనం కంప్లీట్‌గా తెలుస్తుంది. సో, ఇప్పుడు ఇంకా లేట్ అవ్వకుండా ఇంకొక నెక్స్ట్ అనకాపల్లి తర్వాత నెక్స్ట్ ఏముందో కూడా చూసేద్దాం. అండ్ ప్రెజెంట్ మీరు ఇద్దరు చూస్తున్నారు. అలాగే ఇది ఇద్దరిని కొంచెం మందికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఏ పార్టీకి, ఏ న్యూస్ ఛానల్‌కి సంబంధించింది లేదు. ఇది కేవలం మా ఈసీఐ అంటే ఈసీఎల్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ ద్వారా పేజింగ్ చేసి చూపిస్తున్నాం కాబట్టి మేము ఏ పార్టీకి మద్దతు కాదు, అలాగే ఏ పార్టీకి మేము వ్యతిరేకత కాదు. జస్ట్ ఎవరు గెలిచారనేది మనం అంతకుమించి చూపించాలనుకుంటున్నాం. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ మీకు వెబ్‌సైట్‌లో కూడా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఎలక్షన్ కమిషన్. సో, ఎలక్షన్ కమిషన్ దాంట్లో నుంచి మేము చెప్పడం జరుగుతుంది. అండ్ తర్వాత అనంతపూర్ అండి. అనంతపూర్ అర్బన్ 153 అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ దీంట్లో తెలుగుదేశం పార్టీ లీడింగ్‌లో ఉన్నారు. ముందంజలో ఉన్నారు. ఆయన పేరు దగ్గుపాటి ప్రసాద్. 99,062 ఓట్లయితే ఈయనకి పడ్డాయి. ఈయన 20,789 మెజారిటీ అయితే ఉన్నారు. వెనకంజలో వెంకటరమణారెడ్డి యువజన సంరక్షక వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్నారు. మొత్తం ఈయనకి పడిన ఓట్లు 78,273 ఓట్లయితే పడ్డాయండి. 21 ఇక్కడ ఆల్రెడీ రిజల్ట్ అయితే డిక్లేర్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ 21 సీట్లు అనంతపురంలో ప్రసాద్ గారు అంటే దగ్గుపాటి ప్రసాద్ గారు టీడీపీ అయితే విన్ అవ్వడం జరిగింది. సో, నెక్స్ట్ ఇక్కడ మనం అన్ని చూసామండి. ఇవన్నీ పైన కూడా ఆమదాల వలస, అనకాపల్లి, అనంతపురం అర్బన్ కూడా చూసాం. ఇప్పుడు అనపత్తి చూద్దామండి. అనపత్తిలో 17 రౌండ్లు ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి కౌంటింగ్ అనేది పూర్తి అవ్వడం జరిగింది. కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత ఇక్కడ రామకృష్ణారెడ్డి నిమ్మలల్లి అంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమితో బీజేపీ పార్టీ ఇక్కడ విన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఆయనకి మొత్తం 1,57,000 ఓట్లు పడతాయి. దాంట్లో 20,000 మెజారిటీతో ఈయన గెలవడం జరిగింది. వైఎస్ఆర్‌సీపీ డాక్టర్ శాంతికో సత్యనారాయణ రెడ్డి గారికి మొత్తం 84,870 ఓట్లు అయితే పడ్డాయి. కానీ ముందంజలో ఉండి ఈయన రామకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ ఇక్కడ గెలవడం జరిగింది. విన్నింగ్ ఆల్రెడీ ఈయనకైతే రావడం జరిగింది. బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి అండి అనపత్తి. తర్వాత అరకు వ్యాలీ 28. దీంట్లో మనకి అరకు వ్యాలీ చూసుకుంటే మొత్తం 22 రౌండ్లకు కానీ ప్రజెంట్ ఇప్పటికి ఉన్న సమయానికి 10 రౌండ్లు అయితే అవినాయండి. 10 రౌండ్లలో మనకి ఇక్కడ లీడింగ్‌లో వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి రంగం ముత్యలింగం అనే ఆయన వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి ఉన్నారు. ఈయన మొత్తం 32,480 ఓట్లు అయితే పడ్డాయి. ఈయన ప్రస్తుతం 17,371 యొక్క మెజారిటీ అయితే ఉన్నారు. అండ్ సెకండ్ ప్లేస్‌లో బీజేపీ ఎన్డీఏ కూటమి నుంచి ఉన్నారు. ఈయనకి పడిన ఓట్లు 15,109 ఓట్లు అయితే పడ్డాయి. ఈయన ముందంజలో ఉన్నారు రేగం ముత్యలింగం అనేది ఆయన. ఇంకా ఇక్కడ సగం రౌండ్లు సగానికి ఇంకా సగం చాలా టైం పట్టేలా ఉంది ఇక్కడ రిజల్ట్ అనేది రావడం కోసం. అరకు వ్యాలీ రిజల్ట్ అయితే దాంతో కూడా చూద్దాం ఏమవుతుంది అనేది. ప్రెజెంట్ అయితే ఇంకా నెక్స్ట్ అరకు వ్యాలీ చూసేసాం. ఆత్మకూరు 115 అండి. ఇది ఎలక్షన్ ఆత్మకూరు అండి. ఆత్మకూరులో టీడీపీ స్థానం నుంచి అన్నం రామకృష్ణారెడ్డి గారు నిలబడ్డారు. వైఎస్ఆర్‌సీపీ నుంచి విక్రమ్ రెడ్డి గారు నిలబడ్డారు. దీంట్లో అయితే 15 రౌండ్లు ఇంకా 5 రౌండ్లు అయితే మిగిలి ఉన్నాయి. ఈ 15 రౌండ్లకు గాను అన్నం రామకృష్ణారెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ 64,398
ఓట్లయితే పడ్డాయి. దీంట్లో ఇప్పుడు మెజారిటీ ఇక్కడ 2160 మెజారిటీ అయితే ముందంజలో ఉన్నారు. రెండో స్థానంలో మేరకపాటి విక్రమ్ రెడ్డి గారు అయితే ఉన్నారు. ఆత్మకూరు ఆంధ్రప్రదేశ్ ఇంకా 5 రౌండ్లు అయితే ఉన్నాయి. 5 రౌండ్లు అయిన తర్వాత ఈ రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో ఇంకా నెక్స్ట్ ప్రజెంట్ ఇక్కడ కూడా ఏమైనా మార్పులు చెందినేమో ఒకసారి చూద్దాం. ప్రజెంట్ అంటే దీంట్లో అయితే మనకి ఇంకా సేమ్ అలాగే చూపిస్తుంది. కానీ వేరే న్యూస్ ఛానల్‌లో ఆల్రెడీ జనసేన పార్టీ 5 ప్లేస్ గెలిచినట్టు చూపించింది. టీడీపీ పార్టీ అనేది 7 ప్లేస్ అయితే గెలవడం చూపించింది. సో చూద్దాం. సో ఇది ఎలక్షన్ కమిషన్ ద్వారా కాబట్టి అక్యురేట్‌గా అంటే నిజాన్ని 100% నిజంగా ఉంటది. సో వేరే న్యూస్ ఛానల్ వాళ్ళు కాకుండా. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మనకి లాస్ట్ అవినిగడ్డ అండి. అవినిగడ్డ శ్రీనివాసరావు గారు ఇక్కడ నుంచి కూడా వైఎస్‌సీపీ పండించున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం 20 రౌండ్లు గాని అవనగడ్డ 76వ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అండి. చూసుకుంటే 10 స్థానాల్లో 10 రౌండ్లు అయితే అయినాయి. 10 రౌండ్లకు గాను ముందు జనసేన పార్టీ నుంచి నిలబడ్డ బుద్ధప్రసాద్ ఆయన లీడింగ్‌లో ఉన్నారు. మొత్తం ఆయనకి పోలైన ఓట్లు 56,750 అంటే ప్రెజెంట్ ఇప్పటికి పోలైన ఓట్లు ఆయన మెజారిటీ ఇప్పుడు ఎంత మధ్యలో ఉన్నారంటే 21,000 అదేంటి మెజారిటీతో ఉన్నారు. అండ్ సెకండ్ ప్లేస్‌లో వెనకున్న వైఎస్‌సీపీ రమేష్ బాబు గారు అయితే ఉన్నారు. దీనికి మొత్తం పోలైన ఓట్లు 35,648 ఓట్లు అయితే పోలైనాయండి. ప్రెజెంట్ 10 రౌండ్లు అయినాయి కాబట్టి ఇంకొక 10 రౌండ్లు అయితే అవుతాయి. ఇది కూడా మనకి లేట్ అయ్యేలా ఉంది రిజల్ట్ అనేది డిక్లేర్ అవ్వడానికి. ప్రెజెంట్ అయితే మనం ఇప్పుడు చాలా మనకి ఆల్రెడీ ఆచంట అయితే చూసేసాం. ఆదాని, అకండి, ఆలగడ్డ, ఆలమూరు, అమదాల వలస, అమలాపురం, అనకాపల్లి, అనంతపూర్ అర్బన్, అనపర్తి, అనుకువారి, ఆత్మకూర్, అవనిగడ్డ ఇవన్నీ అయితే చూసామండి. మిగతావి కూడా చూద్దాం. అలాగే ఒక 2 మినిట్స్ అయితే బ్రేక్ తీసుకుని దాని తర్వాత వెంటనే మీ ముందుకైతే మేము వచ్చేస్తాము. సో స్టే ట్యూన్.
ఛార్జింగ్ లేదు ఇది. హలో 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 ఇప్పుడు వరకైతే ఏ అనే ప్రదేశం మొత్తం అన్ని కూడా చూడడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి చూడడం జరిగింది. ఇప్పుడు బి అనే అక్షరాలతో అన్ని కూడా మనం ఇక్కడైతే చూస్తున్నాం. సో ఇప్పుడు కొన్ని అయితే ఆల్రెడీ నియోజకవర్గాల గురించి చెప్పడం జరిగింది. అండ్ బావల్ 124 నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి లీడింగ్లో అయితే ఉంది. ఈవిడి పేరు బాసరి సుధా. ఈవిడికి మొత్తం 68,280 ఓట్లు అయితే పోలైనాయి. ఇప్పుడు ప్రజెంట్ 20 రౌండ్లకి మొత్తం 15 రౌండ్లు అయితే పూర్తయ్యాయి. అండ్ ట్రైలింగ్లో అండ్ సెకండ్ ప్లేస్లో బీజేపీ అయితే 54,104 అయితే మనకు ఓట్లు అయితే పోలయ్యాయి. మొత్తం మెజారిటీ చూసుకుంటే కనుక ఇక్కడ 14,176 మెజారిటీ అయితే ఉంది. ఇంకొక 5 రౌండ్లు అయితే ఇక్కడ అవుతున్న తర్వాత ఇక్కడ తెలుస్తుంది. ఇది మనకి ఒక 4 లోపులోకి ఇక్కడ ఎవరనేది ఏంటనేది తెలిసిపోతుంది. 124 వ్యాఖ్యలో ఎవరు చూస్తున్నారు? ఎంతమంది చూస్తున్నారు? ఇందాక 4 మంది చూసారు. మళ్ళీ ఎంతమంది చూశారు? 24 మందా? 4 మందా? కన్యాతి చూస్తారు. ఎంత తెలివితేటలు ఏం చేస్తాడు? ఎవరు పడతాడు? అడుగుతున్నాడు, నన్ను అడుగుతున్నాడు. అంటే టార్గెట్ టైం కూడా దాటిపోను. ఏదో పని చేసామంటే ఛాలెంజ్గా ఉండాలి. రీపేట్లోకి వెళ్ళిపోతున్నావా? బీజేపీ 25 31 ఉండేది. టీడీపీ ఇంకో 2 పెరిగినాయి. ఎక్కడ చెల్లట్టు కామెంటరీ బనగానపల్లిలో కూడా మనం చూసుకున్నట్టయితే మొత్తం 24 రౌండ్లకి 13 రౌండ్లు అయితే కంప్లీట్ జరగడం జరిగింది. 24 రౌండ్లకి 13 రౌండ్లు అయితే కంప్లీట్ అయినవి. ఇక్కడ ముందంజలో తెలుగుదేశం అభ్యర్థి బీసీ జగద్దన్ రెడ్డి అని ఆయన అయితే ముందంజలో ఉన్నారు. ఈయనకి మొత్తం 61,391 ఓట్లు అయితే రావడం జరిగింది. 14,351 ఓట్లు ముందంజలో అయితే ఉన్నారు. అండ్ దాని వెనకాల మన రామరెడ్డి అంటే కాటసాని రామరెడ్డి వైఎస్ఆర్సీపీ
పార్టీలు అయితే ఉన్నారు. ఇంకా ఇక్కడైతే మళ్ళీ 10 ఓట్లు ఇంకా 10 రౌండ్లు ఉన్న వాళ్ళ చూద్దాం. ఈ 10 రౌండ్లు అయిన తర్వాత ఎవరు విన్ అవుతారు ఏంటనేది చూడడం జరుగుతుంది. విచ్చేద్దాం. అండ్ ఇప్పుడు మరి ఇంకొక రౌండ్ కూడా చూసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒకటైతే అయింది. మనకి ఇప్పుడు మనం ఇక్కడ అన్ని చూసాం. ఇప్పుడు బాపట్ల 92వ నియోజకవర్గం అండి. ఇప్పుడు 15కి ఇక్కడ రిజల్ట్ అయితే డిక్లేర్ అయిపోయింది. ఎందుకంటే 15కి 15 రౌండ్లు అయినా అయిపోవడం జరిగింది. 15 రౌండ్లు అయిపోయిన తర్వాత ముందంజలో ఇక్కడ నాగేంద్ర వర్మరాజు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఈయన ముందంజలో ఉండి ఈయన విజయం సాధించుకున్నారు. ఈయన మొత్తం 88,827 ఓట్లు అయితే పోలేయడం జరిగింది. ఈయన ఒక 26,800 ఓట్ల మెజారిటీతో విన్ అవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ కొన్న రఘుపతి ఆయనకి మొత్తం 62,027 ఓట్లు అయితే పడ్డాయి. ఈయన 26,800 ఓట్లు లోపల ఈయన వెనక అందులో ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీ ఆయన గెలవడం జరిగింది. ఇక్కడైతే బాపట్లలో ఇక్కడ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అనేది విన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత నియోజకవర్గం కూడా బాపట్ల నియోజకవర్గం అయిన తర్వాత ఇంకో నియోజకవర్గం చూద్దామండి. అండ్ మీకు ఎవరికైనా ఏదైనా మీ నియోజకవర్గం కామెంట్ సెక్షన్లో చెప్పండి. ముందు మీ నియోజకవర్గం కావాలని కామెంట్ పెడుతుంటే కనుక కామెంట్లో చూద్దాం. తర్వాత భీమవరం 59వ నియోజకవర్గం అండి. దీంట్లో కూడా మొత్తం 17కి 17 రౌండ్లు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. 17కి 15 అయిన తర్వాత జనసేన అభ్యర్థి అంజిబాబు గారు అయితే విజయం సాధించడం జరిగింది. మొత్తం 1,30,000 ఓట్లు అయితే పడ్డాయి. దీంట్లో ఈయన మెజారిటీ వచ్చి 66,974 మెజారిటీ అయితే వచ్చినాయండి. అండ్ ఈయన ముందంజలో ఉన్న వాళ్ళని ఈయన విన్ అయ్యడం జరిగింది. అక్కడ వెనకంజలో ఈయన తర్వాత వైఎస్ఆర్సీపీ గ్రంథి శ్రీనివాస్ గారికి అయితే 2వ స్థానం రావడం జరిగింది. 63,450 ఓట్లు పడ్డాయి. ఎక్కువ మెజారిటీతో ఆల్రెడీ ఇక్కడ డిక్లేర్ అయిపోయింది. జనసేన పార్టీ నుంచి ఈయన రామంజన వల్లపర్తి గారు అయితే అంజిబాబు గారు అయితే నిలబడడం జరిగింది. ఆయన అయితే విన్ అవడం జరిగింది. తర్వాత ఇక్కడ మనం భీమవరంలో జనసేన పార్టీ అయితే విన్ అవడం జరిగింది. దాని తర్వాత భీమిలి అండి. ఇది భీమిలిలో ఎవరు విన్ అయ్యారు ఏంటని చూద్దాం. ఇప్పటికి భీమిలిలో మొత్తం 26 రౌండ్లకు కానీ 9 రౌండ్లే పూర్తయినాయి. ఈ 9 రౌండ్లకు గాను ముందంజలో ఉన్నది గంటా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఈయన మొత్తం ఇప్పటికి 57,613 ఓట్లు అయితే రావడం జరిగింది. ఈయన మొత్తం మెజారిటీ 23,160 మెజారిటీతో ముందంజలో ఉన్నారు. వెనకంజలో ఉన్న ఆయన శ్రీనివాసరావు గారు అనంత శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ 34,453 ఓట్లు అయితే పడ్డవి. సో ఫస్ట్ 2 ప్లేస్లో వీళ్ళైతే ఉన్నారు. భీమిలి చాలా టైం అయితే పడుతుంది. ఇది 6 ఏళ్ళు దాటించండి. ఇది మొత్తం 26 రౌండ్ ఉండడం వల్ల సో మరి లేట్ అవ్వకుండా మరి మనం నెక్స్ట్ భీమిలి బొబ్బిలి చూద్దామండి. ఇప్పుడు బొమ్మలి నియోజకవర్గంలో మొత్తం బొమ్మలి నియోజకవర్గంలో ప్రజెంట్ 19 రౌండ్లకు కానీ 16 రౌండ్లు అయితే కంప్లీట్ అయిన జరిగింది. మొత్తం ఇప్పుడు 16 రౌండ్లలో మనకి తెలుగుదేశం పార్టీ నుంచి ఈయన అయితే విన్ అవ్వడం జరిగింది. అంటే విన్ అంటే మీన్స్ 16 రౌండ్లలో లీడింగ్లో ఉన్నారు. ఈయనైతే ఆర్వీఎస్కే రంగారావు గారు. ఈయనకి మొత్తం 94,808 ఓట్లు అయితే పడ్డాయి. 39,689 మెజారిటీతో ఈయన అయితే ఉన్నారు. వెనకంజలో ఉన్న ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ వెంకట చిన్న అప్పలనాయుడు. ఈయనకి మొత్తం 55,119 ఓట్లు అయితే పడ్డాయి. ముందంజలో అయితే తెలుగుదేశం పార్టీ అయితే ఇక్కడ బొబ్బిలి 14వ నియోజకవర్గం నుంచి అయితే ఈయన వెళ్తున్నారు. మొత్తం ఇప్పుడు ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి. ఈ 3 రౌండ్లు అంటే ఇంకొక గంట లోపల ఇది తెలిసిపోతుంది ఏమవుతుంది అనేది. మీది ఏ నియోజకవర్గం ఒకసారి మాకు కామెంట్ చేస్తే కనుక ఆ నియోజకవర్గం సంబంధించిన అందుకు కూడా చెప్పడం జరుగుతుంది. ఒకసారి మళ్ళీ వెనక్కి అదే మీది ముందు ఆల్రెడీ చెప్పేస్తే ఒకసారి మళ్ళీ మీకు తీసుకురావడం జరుగుతుంది. అండ్ మీది లైవ్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తర్వాత చంద్రగిరి 166వ నియోజకవర్గం. దీంట్లో మొత్తం 20 రౌండ్లకు గాను 8 రౌండ్లు అయితే జరిగినాయి. దీని కూడా ఒక 6 వరకు మనకి ఇది రిజల్ట్ అని తెలియదు. ప్రస్తుతం 8 రౌండ్లకు గాను తెలుగుదేశం పార్టీ వెంకటమణి ప్రసాద్ గారు ముందంజలో ఉన్నారు. ఈయనకి 62,187 ఓట్లు అయితే పడ్డాయి. దాంట్లో మెజారిటీ ఈయనకి ప్రస్తుతం 16,412 మెజారిటీ ఉన్నారు. అండ్ వెనకంజలో మోహిత్ రెడ్డి
వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 45,775 ఓట్లతో వెనకంజలో ఉన్నారు. ముందు ఇక్కడ చంద్రగిరి తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉండడం జరిగింది. ఇంకొక 12 రౌండ్లు అయితే జరగడం కాబట్టి ఇక్కడ 12 రౌండ్లకు గాను 6ంటికి ఇక్కడ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. చంద్రగిరి చీపురిపల్లి 15వ నియోజకవర్గం అండి. ఇది చీపురిపల్లి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. మొత్తం 19 రౌండ్లకు కానీ 11 రౌండ్లు అయితే ఇక్కడ జరగడం జరిగింది. ప్రస్తుతం ఈయన లీడింగ్లో ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కాలా వెంకటరావు గారు అని ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి ముందంజలో ఉన్నారు. 49,965 ఓట్లయితే పోలైనాయండి. ఈయనకి మొత్తం మెజారిటీ ఇప్పుడు ప్రజెంట్ ఈయన 7,042 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. సెకండ్ ప్లేస్లో బొత్స సత్యనారాయణ గారు యువజన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఈయనకి 42,923 అయితే ఉన్నాయి. వీళ్ళిద్దరు ప్రజెంట్ గట్టి కాంపిటీషన్ ఉన్నారు. అంటే ఎందుకంటే ఇంకా ఇక్కడ 8 రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఒక 5 లోపలకి ఈయనకి రిజల్ట్ అనేది తెలియడం జరుగుతుంది. ప్రజెంట్ ఇక్కడ మనం ఓవరాల్ సినారియో చూసుకుంటే ఇప్పుడు టీడీపీ అనేవి మనకి ఇక్కడ అంటే ఈసీఐ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం దీంట్లో చూసుకున్నట్టయితే 131 చోట్ల లీడింగ్లో ఉంది. దీంట్లో 2 చోట్ల టీడీపీ అనేది విన్ అవ్వడం జరిగింది. జనసేన పార్టీ 19 స్థానాల్లో 2 చోట్ల ఆల్రెడీ విన్నింగ్ అయ్యడం జరిగింది. దాని తర్వాత వైఎస్ఆర్సీపీ 14 స్థానాల్లో లీడింగ్లో ఉంది. భారత జనతా పార్టీ 7 స్థానాల్లో లీడింగ్లో ఉంది. మనం ఇప్పుడు ఒకసారి మనం ఓవరాల్గా ఏమేమి పార్టీలు మనం కింద నుంచి చూసుకున్నాం, 7 స్థానాల్లో ఎక్కడెక్కడ బీజేపీ మెజారిటీ ఉందో ఒకసారి మనం అయితే చూసుకున్నాం. బీజేపీ పార్టీ ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో మనకి ఎంత మెజారిటీ ఉందో మనకైతే చూద్దాం. ఈచర్ల ఈశ్వరరావు క్యాండిడేట్ అని ఆయన మొత్తం 75,390 ఓట్లయితే వచ్చినాయి. దీన్ని ఈయన ప్రస్తుతం 18,000 మెజారిటీతో ఉన్నారు. ఇప్పటికి ఇంకా 23 రౌండ్లకు కానీ 15 రౌండ్లు అయితే కంప్లీట్ అయ్యడం జరిగినాయి. ఫస్ట్ బీజేపీ ఇవన్నీ ఇప్పుడు చెప్పేవన్నీ కూడా బీజేపీ 7 స్థానాల్లో ఇవన్నీ లీడింగ్లో ఉన్నాయండి. సెకండ్ విశాఖపట్నం నార్త్ 23 కాన్స్టిట్యూషన్ నెంబర్. ఈయన పేరు విష్ణు కుమార్ రాజు. ఈయనకి మొత్తం పోలైన ఓట్లు 74,000 ఓట్లు పోలేని ఈయన ప్రస్తుతం 33,732 మెజారిటీతో ఉన్నారు. మొత్తం ఇక్కడ 20 రౌండ్లకు గాను 14 రౌండ్లు అనేది కంప్లీట్ అయినాయి. 3వ స్థానంలో అనపత్తి 40వ నియోజకవర్గం రామకృష్ణారెడ్డి. ఆయనకు మొత్తం టోటల్ ఓట్స్ 1,05,720 ఓట్లు పడ్డాయని. మొత్తం ఈయన మార్జిన్ ఎంత మెజారిటీ గెలిచారంటే 20,850 మెజారిటీతో గెలవడం జరిగింది. ఇక్కడ 17 స్థానాలు అయిపోయినాయి కాబట్టి అనపత్తి నియోజకవర్గంలో బీజేపీ అనేది ఆల్రెడీ ఇక్కడ విన్ అవ్వడం జరిగింది. ఇది ఇంకా బయట ఇందాక చూస్తే మనం 0 నుంచి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ విన్ అయిపోవడం జరిగింది. కొంచెం ఈ ఎలక్షన్ కమిషన్ ద్వారా కొంచెం లేట్గా అప్డేట్ అవుతుంది. ఇక్కడైతే బీజేపీ కూడా ఇక్కడ మనం చూసుకుంటే ఒక స్థానాన్ని అయితే కైవసం చేసుకుంది. అండ్ ఇంకొకటి కాలేపూర్ 73వ నియోజకవర్గం అండి. ఈయన పేరు శ్రీనివాస్. ఈయన మొత్తం పోలైన ఓట్లు ప్రెసెంట్ అంటే 17 రౌండ్లకు కానీ 11 రౌండ్లు అయితే ఇప్పుడుకి రావడం జరిగింది. ఈ 11 రౌండ్లకి మొత్తం 68,904 ఓట్లు అయితే పడ్డాయి. ఈయన పడినప్పుడు ఇంకా ఈయన ప్రస్తుతం 28,420 మెజారిటీతో గెలవడం జరిగింది. ఇంకా ఒక 6 రౌండ్లు అయితే ఉన్నాయి. 6 రౌండ్లు అయిన తర్వాత ఎవరు ఏంటి విజయం అనేది తెలుస్తుంది. ప్రజెంట్ అయితే మనం ఇదంతా బీజేపీ భారత జనతా పార్టీ లీడింగ్ ఉన్న ప్లేస్లు అంటే ఇవన్నీ 7 స్థానాలు ఉన్నాయి. విజయవాడ వెస్ట్ సంజనా చౌదరి గారు ఈవిడికి పడ్డ ఓట్లు 77,301 ఓట్లు. ఈయన ప్రస్తుతం ఈవిడి 41,166 మెజారిటీతో ఉన్నారు. మొత్తం 19 స్థానాలకు కానీ 12 స్థానాల్లో రౌండ్లు కంప్లీట్ అవ్వడం జరిగినాయి. ఇంకొక దాదాపు ఒక 7 స్థానాల్లో ఇంకా కంప్లీట్ అవ్వాలి. అయిన తర్వాత కూడా తెలుస్తుంది. దాని తర్వాత జమ్మలమగుడు ఆదినారాయణ. ఈయనకి మొత్తం పోలైన ఓట్లు 93,808 ఓట్లు అయితే పోలేనండి. ఈయన ప్రజెంట్ మార్జిన్ 16,000 మార్జిన్తో ఉన్నారు. ఈయనకి 23 రౌండ్లకు కానీ ఇక్కడ 19 రౌండ్లు అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంకొక గంట సేపులో ఈయన
ఈయన విన్నింగ్ అనేది కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే చాలా ఓట్ల తేడాతో ఉన్నారు. ఆదోని 146 ఇక్కడ డాక్టర్ భరత సరతా వాల్మీకి ఈయన మొత్తం ఇప్పుడు ఈయనకొచ్చిన ఓట్లు 37,653 ఓట్లలో ఈయన మార్జిన్ 8,000 మార్జిన్‌తో ఉన్నారు. ఈయనకి 19 స్థానాలు 19 రౌండ్లు 7 రౌండ్లు అయితే ఆల్రెడీ కైవసం చేసుకున్నారు. ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్టయితే ఒక చోట మాత్రమే కంప్లీట్‌గా అనపత్తి దగ్గరైతే మాత్రమే విన్ అయింది. మిగతా చోట్ల అన్నీ కూడా మార్జిన్ లీడింగ్‌లో ఉన్నారు. ఈ 7 స్థానాల గురించి కూడా ఈ మిగతా ఉన్న 6 స్థానాల గురించి కూడా మనం కొంచెంసేపట్లో మళ్ళీ వచ్చి తెలుసుకుందాం. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీ ఈ 7 స్థానాలు కూడా చూసుకున్నాం. అలాగే జనసేన పార్టీ 19 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. 2 స్థానాల్లో విన్ అయింది. ప్రస్తుతం దీంట్లో చెప్పడం అయితే ఈ 2 స్థానాలు ఎక్కడ విన్ అయింది అని కూడా చూద్దాం. రాజానగరంలో మన గంగారావు సన్ ఆఫ్ గంగారావు అండి. ఈయన పేరు బాలరామకృష్ణ. మొత్తం ఈయనకి పోలైన ఓట్లు 1,05,000 ఓట్లు అయితే పోలేని. ఈయన 34,000 మెజార్టీతో గెలవడం జరిగింది. అండ్ తర్వాత నరసాపురంలో కూడా జనసేన పార్టీ అనేది గెలవడం జరిగింది. బొమ్మటి నారాయణ నాయకర్ అని. ఈయనకి మొత్తం పోలైన ఓట్లు 94,000 ఓట్లు అయితే పోలైనాయండి. ఈయన 49,738 మెజారిటీతో 13 అయిపోయి ఈ 2 స్థానాలు అయితే ప్రజెంట్ ఇప్పుడు జనసేన పార్టీ అయితే కైవసం చేసుకుంది. ఇప్పుడు ఎక్కడెక్కడ 2 స్థానాలు కాకుండా ఇంకెక్కడెక్కడ మనకి జనసేన పార్టీ అనేది లీడింగ్‌లో ఉంది ఒకసారి ఇక్కడ మనం చూసుకుందాం. ఇక్కడ ప్రజెంట్ దీంట్లో చూపిస్తున్న ప్రకారం ఇది ఎలక్షన్ కమిషన్ దాంట్లో చూపిస్తున్న ప్రకారం అయితే 19 స్థానాల్లో జనసేన పార్టీ అనేది లీడింగ్‌లో ఉంది. దాంట్లో మొదటగా పాల్కొండ 10 జయకృష్ణ నిమ్మల ఆయనకి మొత్తం 53,000 ఓట్ల చిల్లర 53,703 ఓట్లు అయితే రావడం జరిగింది. ఈయన 8,736 ఎక్కువ ఆధిక్యంతో ఉన్నారు. మొత్తం 21 రౌండ్లకు గాను 16 రౌండ్లు అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా 4 రౌండ్లు అయితే కంప్లీట్ కావాల్సి ఉన్నది. ప్రజెంట్ ఇప్పుడు ఇదంతా జనసేన పార్టీ మార్జిన్లో ఉన్నారని. అండ్ మనకు అసలు జనసేన పార్టీ అంటే ముందు పవన్ కళ్యాణ్ కూడా అక్కడ మనం ఒకసారి చూసుకుందాం. పిఠాపురం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఈయనకి పడిన ఓట్లు ఇప్పటికి 18 రౌండ్లకు కానీ 14 రౌండ్లు అయితే కంప్లీట్ అయినాయి. ఈయనకి ఇప్పుడు ప్రజెంట్ 1,11,000 ఓట్లు అయితే నమోదు అయ్యాయండి. ఈయన ఇప్పుడు చూసుకున్నట్టయితే 61,000 చిల్లరి మనకి ఇక్కడ ఓట్లు అయితే మార్జిన్ ఎక్కువగా ఉంది పవన్ కళ్యాణ్ గారితో అయితే. ఇంకొకటి ఇక్కడ రాజోలు దేవవర ప్రసాద్ గారిని మనం చూసుకుంటే 83,408 ఓట్లు అయితే పోలేని. ఈయన ప్రస్తుతం 33,704 అయితే ఉన్నారు. 15 స్థానాలకు కానీ 13 స్థానాలు ఆల్రెడీ రౌండ్లు కంప్లీట్ అయ్యి ఇంకొక 2 స్థానాలకు ఇప్పుడు ఇంకొక అరగంటలో మనకి ఇక్కడ ఈ రిజల్ట్ కూడా రాజోలు రిజల్ట్ కూడా తెలుస్తుంది. దగ్గరగా ఆల్రెడీ ఇక్కడ భీమవరంలో మనం ఇందాక అంజిబాబు గారు అని విన్నింగ్ అని చెప్పుకున్నాం. అలాగే కొన్ని చోట్ల మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 20 రౌండ్లకు కానీ 19 రౌండ్లు ఆల్రెడీ కంప్లీట్ అయింది. జస్ట్ ఇంకొక 10 నిమిషాల్లో ఇది కూడా తెలిసిపోవచ్చు. తెనాలి నాగేంద్ర మనోహర్ గారు ఈయన 1,18,000 మొత్తం ఓట్లు అయితే పడ్డాయి. ఈయనకి ఇప్పుడు మెజారిటీ 46,484 మెజారిటీతో ఉన్నారు. ఈ 17 చోట్ల అంటే తిరుపతి, కోడూరు, తెనాలి, అవనిగడ్డ, పోలవరం, తాడేపల్లిగూడెం, భీమవరం, నిడదవోలు, గన్నవరం, రాజోలు, కాకినాడ రూరల్, పిఠాపురం, యలమంచిలి, పందుర్తి, అనకాపల్లి, విశాఖపట్నం, నిర్మల, పాలకొండ ఈ 17 చోట్ల అయితే జనసేన పార్టీ లీడింగ్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ 130 స్థానాల్లో అయితే ప్రజెంట్ లీడింగ్లో ఉంది. ఈ 130 స్థానాలు కూడా మనకి చూసుకున్నట్టయితే కనుక ఇచ్చాపురం, పలాస, తెక్కలి, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసారావుపేట, రాజం, కుప్పం, పరవనంతపురం, సాలూరు, బొబ్బిలి, చెర్లపల్లి, విజయనగరం, భీమిలి, విశాఖపట్నం,
విశాఖపట్నం వెస్ట్, గాజువాక, చోడవరం, ప్రకాశరావుపేట, నరసాపురం, తుని, పత్తిపాడు, పెద్దపురం. అంటే 2024 ఉంది. ఇక్కడ మీరు ఇక్కడ తెలుగుదేశం పార్టీ చూసుకున్నట్టయితే కాకినాడ, రామచంద్రపురం, ముడివారం, అమలాపురం, కొత్తపేట, మండపేట, జగ్గన్నపేట, రంపచోడవరం, కొవ్వూరు, ఆచంట, తణుకు, దెందులూరు, ఏలూరు, గోపాలపురం, చిత్రపూడు, తిరువు, నాజూడు, గన్నవరం, గుడివాడ, పెండ, మచిలీపట్నం, పలమూరు, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, మల్లవరం, నందిగామ, జగ్గయ్యపేట, తాడికొండ, మంగళగిరిలో కూడా లోకేష్ గారు ఇప్పుడు చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈయన ఇప్పుడు ప్రజెంట్ 22 రౌండ్లు కానీ 12 రౌండ్లు అయితే కంప్లీట్ అయినాయి. దీంట్లో ఇప్పుడు 49,000 ఓట్లకు కానీ మొత్తం ఈయనకి పోలయ్యి. దీంట్లో ఈయన ప్రజెంట్ 51,000 మెజారిటీతో ఉన్నారు. ఇంకా 10 రౌండ్లు అయితే ఇక్కడ కావాల్సిన తిరుగుడు ఉన్నాయి. ఇలా మనం మొత్తం వీళ్ళకి ఒక తెలుగుదేశం పార్టీకి ప్రజెంట్ 130 స్థానాల్లో చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ కప్పు 175వ కాన్స్టిట్యున్సీ అండి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన చూసుకుంటే కనుక 90 మొత్తం 19 రౌండ్లకు గాను 12 రౌండ్లు అయితే ఇక్కడ కంప్లీట్ అయినాయి జరగడం జరిగింది. ఈయనకి మొత్తం ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే కనుక 79,503 ఓట్లు అయితే పడ్డవి. దాంట్లో 27,000 మెజారిటీతో ఉన్నారు ప్రస్తుతం అయితే. కొంచెంలో కూడా ఇవన్నీ కూడా మారడం జరుగుతుంది. ప్రజెంట్ ఎలక్షన్ కమిషన్ ప్రకారంగా ప్రజెంట్ దీంట్లో మనం చూసుకున్నట్టయితే కనుక అంటే దీంట్లో కొంచెం స్లో ఉంటుంది వేరే, ఎందుకంటే ఇది ఎలక్షన్ కమిషన్ కాబట్టి 3 చోట్ల టీడీపీ విన్ అయింది అండ్ 2 చోట్ల అంటే విన్నింగ్ జనసేన విన్ అయింది. ఆధిక్యంతో ఉన్న చోట్ల ఇంకా టీడీపీ 30 స్థానాల్లో ఆధిక్యంతో ఉంది, 19 స్థానాల్లో జనసేన ఆధిక్యంతో ఉంది, యువజన సంరక్షణ వైఎస్ఆర్సీపీ 14 స్థానాల్లో ఆధిక్యంతో ఉంది, భారతీయ జనతా పార్టీ 7 స్థానాల్లో ఉంది. చూద్దాం ఇప్పుడు ఇవన్నీ 6 కల్లా మనకి ఎవరెవరు ఏ స్థానాల్లో విన్ అయ్యారు మనకి తెలుస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి మనందరం కూడా కలుసుకుందాం. మీరు ఏ పార్టీ నగ్గుతారని మీరు భావిస్తున్నారో దాన్ని కూడా ఒకసారి మా కామెంట్స్లో కామెంట్ చేయండి. అంటే మీకు ఇది ఏ ఊరో మాకు కామెంట్ చేస్తే కనుక మీరు స్వర్గంలో ఎవరు నగ్గుతారనేది అంటే ఎలక్షన్ కమిషన్ వల్ల చెప్దాము. మొత్తం ఇప్పుడు మనకి న్యూస్ ఛానల్ చూడడం జరిగింది. ఈ పక్కన న్యూస్ ఛానల్ ప్రకారం అయితే 32 స్థానాల్లో ఆల్రెడీ టీడీపీ అనేది విన్ అవడం జరుగుతుంది. 7 స్థానాల్లో మనకి జనసేన అయితే ఇప్పుడు ప్రజెంట్ విన్ అవడం జరుగుతుంది. ఒక స్థానంలో అయితే బీజేపీ అనేది విన్ అయిందని చెబుతున్నారు. సో ఇక లాస్ట్ ఇంకా ఊరికి మనం లైవ్ ఆన్ చేసి 1 గంట సేపు అయింది కాబట్టి మరి కొంచెం చెప్పిన తర్వాత
మళ్ళీ లైవ్ ఆన్ చేసి కూడా మీకు ఎవరు విన్ అవుతారు ఇంకొక చెప్పడం జరుగుతుంది. అండ్ మీకు ఈ లైవ్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ అండ్ కీప్ సబ్స్క్రైబర్స్. మీకు లైవ్ కావాలంటే చెప్పండి, మీకు చెప్తాను.